దేవుని నామాన్ని అందరికీ వందనాలండి. ఈరోజు మన వాక్య భాగం నుంచి ఒక వాగ్దానాన్ని చదువుకొని ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. ఈరోజు వాక్య భాగంలో యెషయా గ్రంథం 59వ అధ్యాయం చదువుకున్నాం కదండి. 21వ వచనం మళ్ళీ ఇంకొకసారి చదువుకుందాం. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దేవాది దేవా, వందనాలు తండ్రి. ప్రభువా, ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించుకొని చూడగా ప్రభువా, వినే ఆసక్తిని, విన్నదే అర్థం చేసుకునే జ్ఞానాన్ని ప్రభువా, మేము అర్థం చేసుకున్న వాక్యానుసారంగా మా జీవితాన్ని మలుచుకునేందుకు మాకు అవకాశాన్ని దయచేయమని మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుడు ఈరోజు మన వాక్య భాగంలో ఒక అద్భుతమైన, అంటే మనము ఆశించని లేదా ఊహించని ఒక మంచి వాగ్దానాన్ని తెలియజేశాడండి. ఆఖరి వచనంలో ఏంటంటే, ఆయన మాటను మీ నోటను మీ పిల్లల నోటను పిల్లల పిల్లల నోటను ఉంచుతానని చెప్పి అంటున్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేరాలని కోరుకుంటున్నాను. అయితే అదే అధ్యాయం మన వాక్య భాగం మొదట్లోకి, అంటే 14వ వచనంలోకి ఒకసారి వెళ్ళి చూసామనుకోండి. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు, సత్యము లేకపోయెను, చెడుతనమును విసర్జించువాడు దోచబడుచున్నాడు, న్యాయము జరగకపోవుట యెహోవా చూచెను. చాలండి. ఇక్కడ మనం ఈ వాక్య భాగంలో చూసిన విషయం ఏదైతే ఉన్నదో అది ఈ రోజులో ప్రతి దగ్గర ప్రతి ఒక్కరి జీవితంలోని మనం చూస్తున్నాం. అక్కడ ముఖ్యంగా ఉన్న విషయం ఏంటంటే, న్యాయం దొరకట్లేదు మన జీవితంలో, లేదంటే మన కుటుంబంలో, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జీవితాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా. అంటే ఇప్పుడు చూసారనుకోండి, రీసెంట్గా నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని, లేదంటే ఆడపిల్లల విషయాల్లో, ఆడపిల్లల జీవితాల్లో వాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని, లేదా డబ్బుల విషయాల్లో రకరకాల మోసాలు జరుగుతున్నాయని, ఇలాంటివి రకరకాలుగా మనం చూస్తూ ఉన్నాం. మనకి ఈ రోజులో న్యాయం కావాలంటే కొన్ని వేల కేసులు సుప్రీంకోర్టులోను హైకోర్టులోను సంవత్సరాల తరబడి అలా నిలబడి ఉండిపోతున్నాయి అని చెప్పి మనం తెలుసుకుంటున్నాం. ఏదైనా సరే ఒక అన్యాయం జరిగింది అంటే మనం కోర్టుని కావచ్చు, లేదా మన దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థని కావచ్చు, వాళ్ళ మీద ఆధారపడాలి అని అనుకున్నప్పుడు ఏం జరుగుతుందండి, సంవత్సరాలు గడిచిపోయి ముసలివాళ్ళు అయిపోయేదాకా వాళ్ళకి న్యాయం దొరకట్లేదు. ఇలాంటి అనుభవాలు ప్రతి ఒక్కరి జీవితంలోని చూస్తున్నాం. ఆ తర్వాత వచనంలో చూసుకుంటే ఏముందండి, నీతి దూరమున నిలుచుచున్నది. మనం మన పక్కన ఉన్న వాళ్ళు అందరూ మంచి వాళ్ళు అయితే ఎవరికీ సమస్య ఉండదు. మనం చెప్పిన విషయం కానీ, లేదంటే ఏదైనా కానీ ఒక మాట చెప్పి దాని మీద నిలబడేవాళ్ళు కావచ్చు, లేదంటే వాళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడి మనతో పాటు నిలిచేవాళ్ళు కావచ్చు, మనకి నమ్మకముగా ఉన్నవాళ్ళు కావచ్చు, లేదా వాళ్ళు చెప్పిన మాటని నీతియుక్తంగా నిలబెట్టుకునే వాళ్ళు కావచ్చు. ఈ రోజుల్లో దొరకట్లేదు. ఇలాంటి అనుభవాలు మన జీవితంలో ప్రతిరోజు ప్రతి పరిస్థితుల్లోనూ, ఎక్కడ పనిచేస్తున్నా, మన వర్క్ లైఫ్లో కావచ్చు, అంటే మనం పనిచేస్తున్న దగ్గర కావచ్చు, లేదంటే మన చుట్టుపక్కల సమాజంలో కావచ్చు, ప్రతి దగ్గర చూస్తున్నాం. ఇలాగా ఇక్కడ ఈ అధ్యాయంలో యెషయా ప్రవక్త దేని గురించి మాట్లాడుతున్నాడంటే, మన జీవితంలో మనం ప్రతిదినము ప్రతి సందర్భంలోనూ చూస్తున్న అన్యాయాల గురించి కావచ్చు, లేదంటే సమస్యల గురించి కావచ్చు,
మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడైనా సరే అన్యాయం జరిగినప్పుడు వాళ్ళ జీవితంలో ఏం కోరుకుంటారు? నాకు ఈ బాధ వచ్చింది, నాకు ఈ సమస్య వచ్చింది అని షేర్ చేసుకోవడం కోసం కావచ్చు, లేదంటే ఎవరితోనైనా చెప్పుకోవడం కోసం కావచ్చు. నా బాధ ఉంది, నేను ఒకరితో చెప్పుకోవాలి అని ఆశపడుతూ ఉంటారు. కీర్తనాకారుడు ఈరోజు కీర్తనా గ్రంథంలో మనం చదివిన కీర్తనల భాగంలో అదే కదండి చూసాం. అక్కడ కీర్తనాకారుడు ఏం చెప్తున్నాడు? దేవుని చెంతకు చేరి నేను నా సమస్యను చెప్పుకుంటున్నాను అని చెప్తున్నాడు. అదేవిధంగా ఇప్పుడు దేవుని నమ్ముకున్న ఏ విశ్వాసి అయినా ఎవరైనా సరే మనకు ఒక సమస్య వచ్చింది అంటే మొట్టమొదట ఎవరి దగ్గరికి చేరతాం? వచ్చి దేవుని పాదాల దగ్గర చెప్పుకుందాం. నేను నాకున్న సమస్యని దేవునితో చెప్పుకుందాం. దేవుని దగ్గరికి చేరితే కనుక నా సమస్య తొలగిపోతుంది అనే నమ్మకంతో మనం దేవుని సన్నిధికి వస్తాం. అయితే దేవుని సన్నిధికి వచ్చి మనము చేసే పనిని మనం ఏమని చెప్తాం? ప్రార్థన అంటాం. అంటే దేవునితో చేసే సంభాషణని మనం ఏమంటాం? ప్రార్థన అని పిలుచుకుంటాం. ప్రార్థన చేసే విధానం ఎలా ఉంటుంది అన్నదాన్ని బట్టి మన జీవితంలో మనము మన భక్తి జీవితం ఎలా ఉంటుంది, మనం ఏ విధంగా మన జీవితాన్ని నెట్టుకొస్తున్నాం అన్నది మనం చేసే ప్రార్థనలో అది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. మనం దేవునికి ఏ విధంగా ప్రార్థన చేస్తాం, ఏ విధంగా అడుగుతాం, ఏం అడుగుతున్నాం అన్నదాన్ని బట్టి. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా ఇలాగ నాకు ఆస్తి కావాలి, నాకు డబ్బు కావాలి, లేదంటే నాకు ఇలాంటి కార్లు కావాలి, బంగళాలు కావాలి అని అడుగుతున్న వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుందో మనం కొత్తగా అడగాలండి? మనకు కనబడుతుందా? అంతే కదా. ఒక వ్యక్తి దేవుణ్ణి ఏం అడుగుతారో అదే కదా వాళ్ళ జీవితంలో కోరుకునేది. అయితే ఈరోజు మనం చదువుకున్న కీర్తనల భాగంలో భక్తుడు ఏం చెప్తున్నాడంటే, కీర్తనాకారుడు ఏ విధంగా మనము మన సమస్యల్లో దేవునికి ప్రార్థించాలి, ఏ విధంగా అడగాలి అన్న విధానాన్ని మనకి చాలా అంటే చిన్న చిన్న పదాల్లో చిన్న చిన్న విషయాల్ని స్టెప్ బై స్టెప్ నేర్పించుకుంటూ వస్తున్నాడు. అయితే అది తెలుసుకునే ముందు మనం ఏం చేద్దామంటే, దేవుని సన్నిధికి వచ్చి మాట్లాడే జనులు లేదా మనము విశ్వాసులను దేవుని దగ్గరికి వచ్చి ఏ విధంగా మనం దేవుడితో మాట్లాడుతున్నాం, లేదంటే మన ప్రార్థనా విధానం ఎలా ఉంది అన్నది ఒక్కసారి కొన్ని డామినెంట్ ట్రైట్స్ అనేవి మనం ఒకసారి చెక్ చేసుకుందాం. అయితే దేవుని సన్నిధికి వచ్చి రెండు రకాల జనాలు ఉంటారు. మనం ఎక్కువగా చూసేది ఎవరిని అంటే, వచ్చి మొట్టమొదటిగానే ప్రార్థన చేయడం మొదలుపెట్టిన 1 నిమిషం లోపు మెల్లగా వాళ్ళ కన్నీళ్ళు రావడం మొదలు పెడతాయి. తప్పు లేదండి, కన్నీటి ప్రార్థన చాలా శక్తివంతమైనది. మన జీవితంలో మనం ఆశించేది కావచ్చు, దేవుణ్ణి అడిగేది కావచ్చు, మనకి తీసుకొచ్చేది. కానీ ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేయడం మొదలు పెడతారో ఏం మొదలవుతుందండి? మొత్తం వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసిన పాపాలన్నిటి గురించి వాళ్ళ జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నేను పాపిని, నేను దోషిని, నేను పాపిని, నేను ఆ పాపం చేశాను, నేను అంత ఘోరమైన పాపం చేశాను, నేను ఇంత పాపిని, నేను అంత పాపం చేశాను అన్న మొత్తం ఆ చిట్టా అంతా వాళ్ళు గుర్తు చేసుకోవడం మొదలు పెడతారు. బయటికి చెప్తారా లేదా అన్న విషయం పక్కన పెడితే, ప్రార్థన చేస్తున్న సమయంలో మనం కుమిలిపోవడానికి కావచ్చు, మనకి ఏడుపు రావడానికి కావచ్చు ఉంటున్న ముఖ్యమైన కారణం ఏముంటుందండి? మనం చేసిన పాపాలని మనం మళ్ళీ 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 ప్రతిసారి ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏం గుర్తు చేసుకుంటున్నాం? మన చిన్నప్పటి నుంచి మన జీవితంలో మనం చేసిన ప్రతి పాపాన్ని మనం గుర్తు చేసుకొని మళ్ళీ దాన్ని, ప్రభువా నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని. ఐ మీన్ అంటే మీరు ఒక విషయం కనుక గమనించారనుకోండి, ఎవరైనా సరే ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి ప్రార్థన అని చెప్పి దాన్ని ఎగ్జాంపుల్గా చూపించాలి అని అనుకున్నారనుకోండి, సహజంగా మామూలుగా మీరైనా సరే ఏం ప్రార్థన చేస్తారో అని ఒక్కసారి మైండ్లో రిమైండ్ చేసుకొని చూస్తే అందులో తప్పనిసరి ఉండే మాట, ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను పాపం చేశాను కదా. మనల్ని మనం దేవుని ముందు ఇంకా ఎంతకాలమైనా పాపిగానే గుర్తించుకుంటున్నాం. కానీ ఇంకా మనం పాపులమేనా? ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని చెప్పాడు. అంతే తప్ప మీరు నా దగ్గర భారం తీసుకుని రండి, ఇద్దరం కలిసి మోసుకుంటూ వెళ్దాం, అది మీరు జీవితాంతం మోయాలి, లేదా ఆ పాపానికి సంబంధించిన శిక్ష మీరు అనుభవించాలి అని ఎప్పుడైనా ఎక్కడైనా బైబిల్లో ఉందండి? మనము ఏం జరుగుతుందంటే మన జీవితంలోని మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, మన చుట్టుపక్కల ఉన్న జనం ఏం నమ్ముతున్నారు, మన జీవితంలో
దేవుని నమ్ముకున్న జనమే కాదు, దేవుని నమ్మని జనం ఏం చెప్తున్నారు, ఏది మంచి అని చెప్తున్నారు, ఏది జరుగుతుందని చెప్తున్నారు. మనము డైరెక్ట్గా అది విని అది చెయ్యకపోయినా, అది నేను నమ్ముతున్నానని మనం చెప్పకపోయినా, వాళ్ళు చెప్తున్న మాటలు మన నమ్మకాల్లో ప్రతిబింబిస్తూ ఉంటాయి. భారతదేశంలో ముఖ్యంగా 90% వ్యక్తులు వాళ్ళ జీవితంలో నమ్మే ముఖ్యమైన నమ్మకాల్లో ఫస్ట్ ఉండేది ఏంటంటేనండి, నువ్వు ఒక పని చేసావంటే కర్మని అనుభవించక తప్పదు. ఏంటది? కర్మ సిద్ధాంతం. దేవుడు చెప్పాడా? బైబిల్ చెప్తుందా కర్మ సిద్ధాంతం? మనము చేసిన క్రియల వల్ల కాదు మనం ఫలితాన్ని అనుభవించేది. ఆయనలో మనం విశ్వాసం ఉంచి ఆయన నమ్ముకోవడం వల్ల విశ్వాసమును బట్టి ఆయన ఇచ్చే ప్రతిఫలాన్ని మనం పొందుకుంటున్నాం. అంతే తప్ప మనము చేసిన పాపాలకు సంబంధించిన శిక్షణ కానీ, మన జీవితంలో మనం చేస్తున్న క్రియల వల్ల వచ్చే ప్రతిఫలాన్ని కానీ కాదండి మనం మన జీవితంలో పొందుకుంటున్నది. దేవుని వాక్యం మనకి ఏం తెలియజేస్తుందో ఒకసారి మళ్ళీ చదువుకున్నాం అనుకోండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం నుంచి 14వ వచనం దాకా ఒకసారి చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం నుంచి 14వ వచనం దాకా చదువు. వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికిని జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడూనూ ఉండదు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకి ధైర్యం కలిగి ఉన్నది కనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్టు ప్రోక్షింపబడిన హృదయములు కలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరదు. మా ఆఖరి వచనం మళ్ళీ ఇంకొకసారి చదవండి. మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గర్వాలమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి. ఒక్కసారి అండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండి మనము దేవుణ్ణి నమ్మి ఉన్నప్పుడు, మనము దేవునిలో విశ్వాసం ఉంచినప్పుడు, మనము ఏ దేవుని పట్ల నమ్మకం ఉంచి ఉన్నాము, మనము ఎవరి మీద మన నమ్మకాన్ని మన విశ్వాసాన్ని ఉంచి ఉన్నాము, ఆయన మన కోసం చేసిన పని ఏంటి, ఆ తర్వాత జరిగిన పరిస్థితి ఏంటి, దానివల్ల నేను పొందుకున్న ప్రతిఫలం ఏంటి అన్నది మనం మన జీవితంలో ప్రతి నిమిషము గుర్తుంచుకొని రీకాల్ చేసుకొని మళ్ళీ మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకొని దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాల్సిన పరిస్థితిలో మనం మన జీవితాన్ని గడుపుతూ ఉండాలి. కానీ మనం చేస్తున్నది ఏం జరుగుతుంది అంటే మళ్ళీ 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 మన చిన్న వయసు నుంచి చేసిన పాపాలన్నిటినీ కూడా జ్ఞాపకం తెచ్చుకొని నేనేంటి, నా పరిస్థితి ఏంటి, ఈ రోజు నేను ఎలా ఉన్నాను అన్న విషయాన్ని మర్చిపోయి పాపాలను మళ్ళీ దేవుడి దగ్గర చెప్తూ ఉంటున్నామండి. మనకందరికీ తెలిసిన ఒక చిన్న కథ మళ్ళీ చెప్తాను. ఒక ఇద్దరు సాధువులు నడుచుకుంటూ ఒక నదిని దాటాల్సిన దగ్గరికి వెళ్ళారట.
అయితే ఆ నదిని దాటే దగ్గర ఒక ఆడావిడ మధ్య వయస్కురాలు నిలబడి అక్కడ ఉండి, నేను ఈ నదిని దాటడానికి నాకు ఎలాగన్నది తెలియదు, జారిపోతూ ఉంది, కాబట్టి నేను దాటలేకపోతున్నాను, నాకు ఏమైనా సాయం చేస్తారా అంటే, ఆ సాధువులు ఇద్దరిలో మొదటి వ్యక్తి ఏం చేశాడంట, ఆవిడని ఎత్తుకొని జాగ్రత్తగా తీసుకెళ్ళి అవతలకి తీసుకెళ్ళి దింపేశాడంట. అయితే ఆ తర్వాత నడుచుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ వెనకాతలున్న సాధువు మెల్లగా వెనక్కి 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 ఆగిపోతూ ఏదో ఆలోచించుకుంటూ ఉంటున్నాడంట. అయితే ఈ ముందున్న సాధువు వెనక్కి తిరిగి, ఏంటి ఏం ఆలోచిస్తున్నావు నువ్వు, ఎందుకు ఆగిపోతున్నావు వెనకాతల అని అడిగితే, మనము స్త్రీని ముట్టుకోకూడదు కదా, సాధువులం కదా, నువ్వెందుకు ఆవిడ్ని మోసి ముట్టుకొని నదిని దాటించావు అంటే, మొదటి సాధువు చెప్పాడంట, నేను నది దాటగానే ఆవిడని అక్కడ దించేశానయ్యా, నువ్వు ఇంకా ఎందుకు ఆవిడని మోసుకొస్తున్నావు, ఇంకా ఎందుకు ఆవిడ్ని ఇక్కడ వరకు కూడా నీ మెదడులో మోసుకొస్తున్నావు అని చెప్పానడంట. ఆ విధంగా మనం ఏం చేస్తున్నాం, మన పాపాలని, బాబు నా దగ్గరికి రా, ప్రయాసపడి భారం మోసుకుంటున్నావు, నువ్వు వస్తే నా దగ్గర దించేద్ది కానీ అని చెప్పి దేవుడు అంటే దించేసామని అక్కడ అనుకుంటున్నాం, దేవుడిని నమ్ముకుంటున్నాం. కానీ మనలో ఉన్న విశ్వాసం కావచ్చు, మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో అన్నది కనుక మనం ఒకసారి మళ్ళీ తిరిగి రీచెక్ చేసుకుంటే మన పాపాలని మనం మర్చిపోవట్లేదు. దేవుడు నన్ను క్షమించాడు, నేను ఒక పరిశుద్ధమైన జీవితాన్ని మొదలుపెట్టాను, నేను ఆయన వల్ల నీతిమంతుడుగాను నీతిమంతురాలుగాను తీర్చబడి ఉన్నాను, ఇంకా నాది జీవితం నీతివంతమైన జీవితం అని అనుకోవట్లేదు. దీనివల్ల ఇంకొక సమస్య చెప్పమంటారా, ఎప్పుడైనా సరేని ఆల్రెడీ బురదలోకి వెళ్ళి ఆడుకొని వచ్చిన పిల్లాడు ఉన్నాడు అనుకోండి, ఇంట్లో నీట్గా ఉన్న పిల్లాడు ఉన్నాడు అనుకోండి, ఇద్దరు, ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆల్రెడీ వెళ్ళి బయట ఆడుకొని వచ్చి బురదలోని తిరిగేసి వచ్చి ఇంటి దగ్గర ఉన్నాడు, ఇంట్లో నీట్గా బట్టలు వేసుకొని స్నానం చేసి ఫ్రెష్గా ఉన్న కుర్రోడు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు తల్లి వర్షం పడుతుంది మళ్ళీ బయటికి వెళ్ళి ఆడుకుంటాము అన్నప్పుడు ఇద్దరు పిల్లల్ని వద్దు ఆగండి అని అంటాం. కాదమ్మా ఇద్దరం వెళ్ళి ఆడుకుంటాం అంటే, ఆ బురదలో ఉన్నాడు, సర్లే నువ్వు వెళ్ళి ఆడుకో, ఒరే నువ్వెందుకురా, స్నానం చేసి ఉన్నావు కదా, శుభ్రంగా ఉన్నావు కదా, నువ్వు వెళ్ళకు, నీ బట్టలు కూడా పాడైపోతాయి అని చెప్తారు, అంతే కదండి. ఆ విధంగానే ఇప్పుడు ఎప్పుడైనా సరే మన బట్టలు మురికై ఉన్నాయనుకోండి, మళ్ళీ మురికిని ముట్టుకోవడానికి పెద్ద ఆలోచించం మనం. మన పిల్లలవే కాదు, మనమైనా సరే ఆల్రెడీ మురిగ్గానే ఉన్నాను కదా, సర్లే ఇక్కడ మురిగ్గా ఉంది నేను శుభ్రం చేసేస్తాను, ఆల్రెడీ మురిగ్గానే ఉన్నాను కదా అన్న మెంటాలిటీ మన మైండ్లో ఎలా ఉంటుందో, ఆల్రెడీ పాపినే కదా, నేను ఆల్రెడీ పాపం చేసి ఉన్నాను కదా, నేను ఆల్రెడీ కొంచెం పాపారం మోసుకొని వస్తున్నాను కదా, అందులోనే ఇది కలిపి కొట్టుకుపోతూ ఉంటుంది అన్న ఉద్దేశం మన మెదడులో ఉన్నంతకాలం మనం ఏం చేస్తాం, మన మనసు, మన మనస్సాక్షి, మన వివేచన అనేది నేను పాపిని అన్నట్టుగానే మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అంతే తప్ప లేదు నేను శుద్ధీకరించబడ్డాను, నన్ను తన రక్తంలో దేవుడు కడిగాడు కాబట్టి నా జీవితం ఇలా ఉండాలి అనే ఒక నిశ్చయత కావచ్చు, పట్టుదల కావచ్చు మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ రాదండి. ఓకే, అసలు మనము అంతలాగా అంటే మన పాపాలని జ్ఞాపకము చేసుకొని మళ్ళీ బాధపడాల్సిన అవసరము మనకి ఎంత ఉంది, దాన్ని దేవుడు ఏ విధంగా అంటే దాని వల్ల జరిగే మేలేంటి అని మనకి చూసుకుంటే, బైబిల్లో నీ పాపాలని మళ్ళీ నువ్వు జ్ఞాపకం చేసుకోవడం వల్ల నీకు మేలు జరుగుతుందని ఏమీ లేదు, నువ్వు బాధపడడం వల్ల నేను సంతోషిస్తానని ఏం లేదు, నువ్వు చేసే పనుల వల్ల నేను నీకు ప్రతిఫలం ఇస్తానని ఏ విధంగానూ ఎక్కడా లేదు. బైబిల్లో ఏమనుందంటే, నువ్వు నన్ను విశ్వసించిన విధానాన్ని బట్టి, నువ్వు నన్ను అడిగిన దాన్ని బట్టి, నా మీద ఆధారపడిన విధానాన్ని బట్టి నేను నీకు ప్రతిఫలం ఇస్తానను. మనకి ఏమని చెప్తున్నాడు దేవుడు, ఫిలిప్పీ 4:4-7 వరకు ఒకసారి చదువుకున్నామంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియపడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడుకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత, ఈ మాట ఒక్కసారి స్పష్టంగా మళ్ళీ ఒక్కసారి దృష్టి పెట్టి చదివి గుర్తుంచుకోండి, కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. చాలండి, చదువుదాం. ఫిలిప్పీ 4:4. మా నాన్నగారు చాలాసార్లు, నాకు చాలా ఇష్టమైన దేవుని వాక్యం ఏంటంటే, ఆనందించుడి,
ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించడం అని చెప్పి ఫిలిప్పి 4:4లో ఉంటుంది. ఎక్కువ సార్లు మనం అది చదివే కొద్దీ, దేవుని వాక్యంలో ఆ భాగం చదివే కొద్దీ నేను ఆనందించాలి, నా జీవితంలో ఆనందించడానికి కారణాలు బోల్డని ఉన్నాయి అని మళ్ళీ దేవుడు గుర్తు చేసినట్టు అనిపిస్తుంది నాకు అని చెప్పి అనేవారు. మనం ఈ వాక్యం చదువుకుంటున్నప్పుడు ఒక్క మాట మనం మళ్ళీ చూసామనుకోండి, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత, అంటే ఇక్కడ ప్రార్థన చేసే విధానాన్ని, దేవునితో మనం మాట్లాడే విధానాన్ని, ఆ సిచ్యువేషన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నట్టే ఉంది కదండి. ఒకసారి చూడండి, కృతజ్ఞతాపూర్వకముగా అంటే ఇప్పుడు విన్నపం అంటే మనం అడిగేది, అంటే మన అవసరం, మనము ఒక అవసరత గురించి దేవుడి దగ్గర చెప్తున్నప్పుడు కృతజ్ఞతాపూర్వకముగా చెప్పాలి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నామా? కృతజ్ఞత అనేది విన్నపంలో కలిసి ఉండాలి అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకుంటున్నామా? దీని గురించే కీర్తనాకారుడు ఈరోజు వాక్యంలో ఏం చెప్తున్నాడు? జరిగిన విషయాలు, అంటే దేవుడు చేసిన మేలులు మళ్ళీ నేను రీకాల్ చేసుకుంటున్నాను అని చెప్పి అంటాడు. ఓకే, మనము 78వ కీర్తన చూసినా, 105వ కీర్తన చూసినా ఇప్పుడు ఏం జరుగుతుందండి? ఇప్పుడు ఇశ్రాయేలీయుల జీవితాల్లో కావచ్చు, దేవుని జనాంగాన్ని నడిపించిన విధానాన్ని కావచ్చు, మళ్ళీ జ్ఞాపకం చేసుకుని కీర్తనాకారుడు వాటిని గురించి స్తుతిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు మనం చదువుకున్న 143వ కీర్తనలో ఏమంటున్నాడు? నా జీవితంలో నువ్వు చేసిన మేలైన కార్యాలని, లేదంటే నేను ఇంతకు ముందు నా జీవితంలో అనుభవించిన అనుభవాల్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని నీ సన్నిధికి వస్తున్నాను అంటున్నాడు. అదొక ప్రార్థన. ఒకసారి మళ్ళీ 143వ కీర్తనలో ఆ వాక్యాన్ని చదువుకుందామండి. నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయం ఉందెను అనే సిచ్యువేషన్లో ఇక్కడ కీర్తనాకారుడు ఉన్నాడు. నా ఆత్మ నాలో కృంగి ఉన్నది అంటే నేను బాధలో ఉన్నాను, నా హృదయం విస్మయం ఉంది. అలాంటి సందర్భంలో నేనేం చేస్తున్నాను? పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొనిచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రభువా నా జీవితంలో ఇన్ని బాధలు ఉన్నాయి, నా జీవితంలో ఇంత సమస్య ఉంది, నా జీవితంలో ఇంత పెద్ద సమస్య ఉంది అని 10 సార్లు మనం వేడుకుంటున్నప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎన్నిసార్లు ఆయన ఇంతకు ముందు చేసిన మేల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. ఎన్నిసార్లు మనకి అవసరత వచ్చినప్పుడు మనం కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం? కృతజ్ఞతాపూర్వకంగా మనం ప్రార్థన చేస్తున్నామా? అంతే ఒక్కసారి మళ్ళీ మనం మన జీవితంలో రీచెక్ చేసుకోవాలి. అదొక్కసారి ఆలోచించండి. అయితే కొంతమంది ఏం చేస్తున్నారు అనుకున్నాం? వచ్చి బాధపడి వాళ్ళ పాపాల చిట్టా అంతటిని మళ్ళీ తిరిగి గుర్తు చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, నేను పాపం చేశాను కాబట్టి నేను ఏదో ఒక సాయం చేసేస్తే, ఎవరికైనా నేను ఏదైనా సహాయం చేస్తే, లేదా నేను ఒక వారం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, లేదా నేను చర్చిలోకి వెళ్ళి ఇంకేదైనా అర్పిస్తే, నాకు కలిగినంతట్లోని ఇంకా ఏదైనా సరే దేవుడికి నేను చేస్తాను. ఓకే, దీని గురించి ఒక చిన్న రీసెర్చ్ జరిగిందండి. మీరు చర్చికి వచ్చి లేదంటే మీరు గుడికి వచ్చి ఎందుకు ఏదైనా ఇస్తున్నారు? మీరు దేవునికి ఏ ఉద్దేశంతో మీరు అర్పణలు చేస్తున్నారు అని కొంతమందిని అడిగినప్పుడు వాళ్ళలో ఎక్కువ శాతం మంది దేనికి అని చెప్పారంటే, నేను ఆల్రెడీ నా జీవితంలో చేసిన పాపాలు చాలా ఎక్కువ ఉన్నాయి, నేను దేవుడికి రుణపడిపోయి ఉన్నాను, కాబట్టి నా రుణాన్ని తీర్చుకోవడానికి, నా పాపాలు శుద్ధి చేసుకోవడానికి నేను దేవుడికి రుణపడ్డాను కాబట్టి ఇస్తున్నాను అని చెప్పాను. మనము దేవుని సన్నిధికి వచ్చి ఏదైనా సరే మనం ఇస్తున్నప్పుడు ఏ ఉద్దేశంతో ఇస్తున్నాం అన్నదాని గురించి ఒక్కసారి మళ్ళీ మనం ఆలోచిస్తే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? చాలండి, అక్కడ ఏమనుంది?
మనము దేవునికి ఏదో ఇచ్చి నేను ఇచ్చాను కాబట్టి ప్రభువా నాకు ఈ సాయం చేయి అని అడగగలిగే స్థితిలో మనం ఉంటామా? ఆ తర్వాత వచ్చిన చదువుకుందామండి. ఆయన మూలమును, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. అంతే కదండి. ఇప్పుడు మన జేబులో 100 రూపాయలు ఉన్నాయి. అది ఎక్కడో ఆర్బీఐలో ప్రింట్ అయ్యి వచ్చింది మన దగ్గరికి. కానీ అది మన జేబులోకి రావడానికి మనం ఎలా సంపాదించుకున్నాం? మనం కష్టపడ్డాం, పని చేసాం. ఏదో ఆ రాజకీయ నాయకుడు ఒక ఆయన చెప్పినట్టు పాలమ్మినా పూలమ్మినా అంటాడు కదా ఆయన. అలాగా మనం ప్రతిరోజు కష్టపడి, మనం శ్రమ చేసి, మనం డబ్బులు మన జీతాన్ని కావచ్చు, మన సంపాదనని కావచ్చు సంపాదించుకున్నాం. కానీ అలా సంపాదించుకోవడానికి కావాల్సిన ఓపిక ఎవరిచ్చారు? ఆరోగ్యం ఎవరిచ్చారు? ఆ పని చేసే ఆ వీలుని ఎవరిచ్చారు? అసలు ఆ పనిని ఎవరిచ్చారు? మన జీవితంలో ఉన్నది ప్రతీదీ దేవుడిచ్చింది. అయితే మనం దేవుడికి ఇచ్చి దానికి వల్ల మనం పొందుకునేది ఏంటండి? దేవుని సన్నిధిలో మనం ఏదైనా ఇస్తున్నప్పుడు ఏదైనా పొందుకోవడం కోసమో, లేదంటే నేను ఇచ్చాను కాబట్టి దేవుడు ఏదో చేస్తాడను, నేను ఒక బలి ఇచ్చాను కాబట్టి దేవుడు ఏదో చేస్తాడను మనం అనుకునేటట్టయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఎప్పటికీ కూడా సరైన ఉద్దేశం కాదు. దాని గురించే మనం హెబ్రీల్లో చదువుకుంటే ఈరోజు వచ్చిన భాగంలో 8 నుంచి ఫస్ట్ మాట ఏముందండి? హెబ్రీల్ 10:8 బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకిష్టమైనవి కావనియు. ఓకే, అక్కడ ఏమనుందండి? ఇప్పుడు బలులు పాప పరిహారార్థం మనం చేసేవి. అక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడిన మాట ఏంటంటే పాప పరిహారార్థమై మనం ఏదో చేస్తామని, మనం ఏదో అర్పిస్తామని దేవుడు ఎప్పుడు ఎదురు చూడండి. ఇప్పుడు మన పాప పరిహారార్థమే మనమేమివ్వాలో అది ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఆయనే. దాని గురించే కదా ఇప్పుడు ఏప్రిల్ 10వ అధ్యాయంలో మనం ఏం చదువుకున్నాం? మేము ఏదో ఇస్తామని నువ్వు ఆశించట్లేదు, మేమేమి ఇవ్వాలో అది నువ్వే ఇచ్చావు. మన నిమిత్తమై ప్రాణాన్ని అర్పించిన దేవుడికి, ప్రాణాన్ని అర్పించిన దేవునికి మనం ఏమి ఇవ్వగలం? మనం ఇచ్చిన దాన్ని చూసి ఆయన ఏమిస్తాడు? కాదు కదా. కాబట్టి మనము ఎప్పుడైనా సరే మన పాపాన్ని క్షమింపబడడం కోసమో, మన సమస్యని పరిష్కరించుకోవడం కోసమో, మనం ఏడ్చి మన పాపాలని గుర్తు చేసుకోవడం కావచ్చు, లేదంటే ఆ పాపాలని కడిగేసుకోవడం కోసం మనం ఏదో ఒకటి అర్పించడం కావచ్చు. ఇది దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కోరుకోవట్లేదు. మనం చెయ్యాల్సింది ఎందుకు చేస్తున్నాం అనేది ముందు ఒకసారి గుర్తుంచుకుంటే, మనం పొందుకున్న వాటికి కృతజ్ఞతగా మనం దేవునికి అర్పించాలి. మనకి దేవుడు ఇచ్చిన వాటికి కృతజ్ఞతగా మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనలో కృతజ్ఞతాపూర్వకంగా మనం అడగాలి. మనం ఏదైనా ఒక విషయాన్ని కావాలి అని కోరుకుంటున్నప్పుడు అంతకుముందు దేవుడు ఇచ్చిన విషయం ఏంటి అన్న దగ్గర నుంచే మనం మొదలు పెట్టాలి. అంతే తప్ప నాకు ఈరోజు సమస్య ఉంది అన్న దగ్గర నుంచి కాదు. ఈరోజు సమస్య ఉంది అన్న దగ్గర నుంచి మనం మొదలు పెడితే ఎక్కడి నుంచి ఉంటున్నామండి? నేను మనిషిని నా జ్ఞానముతో ఆలోచిస్తున్నాను అన్నట్టు. అయితే ఇప్పుడు మన జ్ఞానంతో మనం గనక ఆలోచిస్తూ ఉంటే దానికి సంబంధించిన పరిష్కారం ఏ లెవెల్లో మనం ఆలోచించగలం అన్నది మనం ఆలోచించుకుంటే 1 కొరింథీ 1వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట ఉంటుందండి. దేవుని వెర్రితనమంట మనుష్యుని జ్ఞానము కంటే జ్ఞానము గలది. అర్థమైందా? మనం ఏమనుకుంటాం? మన జ్ఞానానికి సంబంధించినంత వరకు మనం ఏదో ఆలోచిస్తాం, దీనికి పరిష్కారం ఇదై ఉంటుంది, నేను చేసిన పాపానికి పరిష్కారం ఇదై ఉంటుంది, లేదా నేను చేసిన తప్పుకి నేను ఇలా కవర్ చేసేస్తాను, దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండిపోతాను, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తాను, నేను చేసిన తప్పుకి గాను ఇలా చేస్తాను కాబట్టి నేను తప్పు చేస్తూ ఉంటాను అన్న మెంటాలిటీ మన మైండ్లో కనుక మెల్లగా తయారవుతూ ఉంటే మనం ఒక్కసారి ఆలోచించి మనం దాన్ని ఈరోజు కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనము ఎందుకు దేవుని మీద ఆధారపడాలి, ఎందుకు దేవుని చెంతకు రావాలి అన్నది మళ్ళీ ఒకసారి మనం ఈరోజు కీర్తనాకారుడు చెప్పిన దాంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంది. అందులో మనం నేర్చుకుంటున్న విషయం దేవుణ్ణి కాన్ఫిడెంట్గా అడగడం. అయితే సేమ్ ఇదే దాని గురించి అడిగే విధానం మనం ఏమనుకున్నాం? నాది తప్పు
అని ఆలోచించే వ్యక్తి గురించి మనం చూసాం. నాది తప్పు అని అనుకొని నా పాపాలు నేను చేశాను అని మాట్లాడే మనిషి గురించి చూసాం. అదేవిధంగా సరే తప్పేదో చేసాం, సరిపెట్టేసుకుందాం, ఏదోటి ఇచ్చేద్దాం, కడిగేసుకుందాం అని ఆలోచించే వ్యక్తి గురించి చూసాం. మూడో రకం వ్యక్తి ఉంటారు. ఏంటంటే బయట సమస్యలు వస్తున్నాయి, నా జీవితంలో సమస్యలు వస్తున్నాయి, ఎందుకు దేవా, ఎందుకు నా జీవితంలో ఇన్ని సమస్యలు పెట్టేస్తున్నావు అంటే అక్కడ తప్పు అంటే వాళ్ళు డైరెక్ట్గా నోటితో చెప్పలేరు, కానీ తప్పు నాది కాదు, నేను చాలా మంచిగా ఉన్నాను, నేను చాలా మంచిగా జీవిస్తున్నాను, ఐఎమ్ పర్ఫెక్ట్. తప్పు ఎవరిది? దేవుడిది అదనమాట. యోనా గ్రంథంలో ఒకసారి చూసాం అనుకోండి మనం, యోనాకి దేవుడు పని చెప్పాడు, నినివే పట్టణానికి వెళ్ళి బాబు ఇలాగా చెప్పు అది ఇది అంటే 4వ అధ్యాయం స్టార్టింగ్లో యోనా ఏ స్థితిలో ఉన్నాడో ఒకసారి మనం చూసుకోవాలి. యోనా 4వ అధ్యాయం అండి. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, ఎవరి మీద కోపగించుకున్నాడంట? దేవుడి మీద. ఏమంటున్నాడంట? యెహోవా, నేను నా దేశమంతుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును దారియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక, ఏంటండి, కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. అంటే ఇక్కడ యోనా చేస్తున్నది, ఇప్పుడు యోనా అంతకుముందు చేసిందంతా మనకి తెలుసు, కానీ అంతా జరిగిన తర్వాత ఏం చేస్తున్నాడంటే, నాకు తెలుసు ఇలా జరుగుతుందని. మనం మామూలుగా మాట్లాడతాం కదండి, యాజ్ ఇట్ ఈస్, నాకు ముందే తెలుసు ఇలా జరుగుతుందని, నాకు ముందే తెలుసు అని మాట్లాడుతున్నాడు యోనా. ఎవరితో? దేవుడితో. ఆ తర్వాత వచనంలో చూసుకుంటే నా ప్రాణం తీసేసుకొని అడుగుతాడు యోనా. ఎవరి తప్పు అక్కడ? ఏంటి తప్పు? క్షమించేసావు నువ్వు? చెప్తున్నాను కదా, మన జ్ఞానానికి తగినట్టుగా మనం ఆలోచిస్తే ఏమనిపిస్తుంది అంటే దేవుడు చేసిన తప్పు అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళకి నాస్తికులకి తేడా చూసాం అనుకోండి. ఇప్పుడు దేవుని నమ్మిన వ్యక్తికి నాస్తికుడికి తేడా ఏంటి అని అడిగితే ఒక మాటలో మనం ఏం చెప్పగలం? నన్ను అడిగితే నాస్తికుడికి దేవుని నమ్మిన వ్యక్తికి తేడా, దే కాంట్ అంటే వాళ్ళు నాస్తికులు దేవుని ప్రెజెన్స్, ఆయన ఉన్నారు, దేవుడు ఉన్నాడు అన్న ప్రెజెన్స్ని ఫీల్ అవ్వలేరు. మీ జీవితంలో నాస్తికులతో ఎన్నిసార్లు మాట్లాడారో నాకు తెలియదు, కానీ నేను చాలాసార్లు మాట్లాడాను. నేను మొట్టమొదటిగా ఒక నాస్తికవాదాన్ని 5వ క్లాస్లో చూశాను. నేను బాగా భక్తిగా ఉండి, రే ఇలా చేయకూడదురా, అలా చేస్తే తప్పురా, అదిరా ఇదిరా అని నా జీవితంలో ఉన్న ఫ్రెండ్స్తో చెప్తూ ఉండేవాడిని అనమాట. ఆ టైంలో మా నాన్నగారు ఇంటి దగ్గర ఏం చెప్పారు, మొత్తం క్యాసెట్ అంతా తీసుకెళ్ళిపోయి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అలా ఉండకూడదురా, ఇలా ఉండాలిరా అని చెప్పి మొత్తం క్యాసెట్ అంతా చెప్పేవాడిని. అయితే ఒక ఫ్రెండ్ ఏమన్నాడంటే, ఏం కాదు, నేను ఇలాగే చేస్తాను, ఏమవుతుంది, దేవుడు శిక్షిస్తాడు, ఏది శిక్షించమని రేపు ఇప్పుడు ఏమవుతుంది, పాపం చేస్తే ఏమవుతుంది, శిక్ష వస్తుంది, రాదు అన్నాడు అనమాట. నువ్వు ఏమైనా చెప్పు, అలా అని కాదురా, దేవుడు 2వ రాకడ వస్తుంది, సడన్గా వచ్చింది అనుకో, మనం అందరం కూడా నరకానికి వెళ్ళాల్సి ఉంటుంది తప్పు చేస్తే అని అన్నాను. రమ్మని చెప్పి రాడు దేవుడు. రేపు ఉదయం, రేపు మధ్యాహ్నం ఇదే టైంకి నేను ఇక్కడ ఉంటాను, దేవుడు రాడు, అప్పుడు నేనే మాట్లాడతాను చూతిగాని. నాకు తెలుసు, నేను ఇప్పటిదాకా ఏ దేవుణ్ణి చూడలేదు, ఏ దేవుణ్ణి వినలేదు, ఏ దేవుణ్ణి నేను ఫీల్ అవ్వలేదు. అంటే ఆ లెక్కలన్నీ ఏ లెవెల్లో ఉంటాయంటే మన సెన్స్ ఆర్గన్స్ లెవెల్లో ఉంటాయి. మనము చూసేదేంటి, నేను చూసినదేంటి, నేను వినినదేంటి, నేను అనుభవించిందేంటి, ఎక్కడ ఎప్పుడు దేవుడు కానీ దేవుడి శక్తిని కానీ ఇలాంటివి ఏవి నేను చూడలేదు. ఏదైనా దాని వెనకాల ఏదో ఒక కారణం ఉంటుంది. అది ఎందుకంటే వాళ్ళు చూసిన ఏం చూసారు, నోట్లోంచి ఇలా లింగాలను తీయడం కావచ్చు, ఇలా చేతుల్లోంచి కాళ్ళలోంచి బూడి తీయడం కావచ్చు, లేదా ఇలా తోసేస్తే పడిపోతున్నారు వాళ్ళు, కుంటోళ్ళు మన నటించుకొని వచ్చేసి యాక్ట్ చేసేస్తున్నారు అన్నది కావచ్చు. ఆ వెనకాతలు జరిగిన కథలు మాత్రమే చూశారు తప్ప నిజంగా దేవుడు ఉన్నాడు, ఆయన నేను బాధలో ఉన్నప్పుడు,
నేను బాధపడుతూ ఉన్నప్పుడు, నేను ఇంకా ఆశ లేక ఉన్నప్పుడు నాలో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తాడు. ఆయన నాలో ఒక ధైర్యాన్ని ఇస్తాడు, నాతో పాటు పక్క నుండి నన్ను నడిపిస్తాడు అన్న అనుభవాన్ని వాళ్ళ జీవితంలో ఎప్పుడు వాళ్ళు చూడలేదు. నొప్పిని క్యాలిక్యులేట్ చేయడానికి స్కేల్స్ ఉన్నాయండి. నేను చదువుకున్నప్పుడు పెయిన్ స్కేల్ అని ఉంటుంది. ఎంత నొప్పి వస్తుంది వీళ్ళకి అని లెక్క చూసి చెప్పొచ్చు. బాధకి చెప్పొచ్చేయండి అలాగా. నొప్పిని ఎవరైనా క్యాలిక్యులేట్ చేయగలరు, బాధను క్యాలిక్యులేట్ చేయగలరా? క్యాలిక్యులేట్ చేయలేరు. సరే, బాధ అంటే ఇంత బాధ అంత బాధ అని ఒక స్కేల్ పెట్టారు అనుకోండి, ఎవరు వివరించగలరు, ఎవరు చెప్పగలరు? ఒక మనిషి చనిపోతే బాధేస్తుందా? బాధేస్తుంది. అదే ఇంట్లో మనిషి చనిపోతే, అదే తల్లిదండ్రుల ఎదురుగా పిల్లలు చనిపోయే బాధ వర్ణించగలరా అండి? లేరు కదా. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, మనం క్యాల్కులేట్ చేసే విషయాలు, ఇన్ ద మీటర్ ఉన్న విషయాలు నేను నమ్ముతాను అని అనుకునే ఆస్తికుడు ఎలాగో, నా జ్ఞానానికి తగినంత వరకు ఇక్కడ ఏం జరిగింది, నా జీవితంలో ఏం జరిగింది, నేనైనా తప్పు చేశానా, నేనైనా పాపం చేశానా, నేనేమీ చేయలేదు కదా, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను కదా, ఎందుకు ఇది జరగాలి అని సేమ్ అదే క్యాలిక్యులేషన్లో ఇప్పుడు రీజనింగ్ చూసుకొని, అంటే నేను ఏం చేశాను, దానికి ఏమొస్తుంది, నేను తప్పు చేస్తే నాకు శిక్ష రావాలి కదా, నేను మంచి చేస్తే నాకు అది తిరిగి రావాలి కదా. ఎంతోమంది, అంటే మనము కూడా మన జీవితాల్లో చాలాసార్లు అనుకుంటామండి, ప్రభువా ఏం జరుగుతుంది నా జీవితంలో, నేను చాలా మంచిగా ఉంటున్నాను, నేను చాలా భక్తిగా ఉంటున్నాను, ప్రతి ఆదివారం చర్చికి వస్తున్నాను, ప్రతిరోజు ఇది చేస్తున్నాను, ప్రతిరోజు నేను ప్రార్థనలో పాల్గొంటున్నాను, లేదంటే నేను ప్రతి నిమిషం నేను తలుచుకుంటూ ఉంటున్నాను, నాకెందుకు ఈ బాధ అని అడుగుతారు. అంటే అందులో లోపల ఉన్న మీనింగ్ ఒక్కసారి మనం మళ్ళీ తిరిగే చెక్ చేసుకుందాం. నేను ఇది చేశాను, నాకెందుకు ఈ బాధ, అదా మనం అడగాల్సింది. మనం ఏదో చెయ్యడం వల్ల దేవుడు ఇవ్వట్లేదండి, ఆయన ఇస్తున్నాడు. కానీ ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా మనకి అవసరము, ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా మనకి ఉపయోగకరము, మనము ఆలోచించలేని అంత తెలివితేటలతో ఆయన ఆలోచించి మన మీటర్ దాటి, మన మీటర్ ఎక్కడైతే అంటే నేను దీనివల్ల ఇది జరుగుతుంది, దీనివల్ల ఇది జరుగుతుంది అన్నది మనం ఎక్కడ దాకా ఆలోచిస్తామో ఆ పైనుంచి ఆయన లెక్క మొదలవుతుంది. అది సింపుల్గా నేను మామూలుగా ఓకే, దేవుడు ఎలా చూస్తాడు, ఏం చేస్తాడు, ఎందుకు నిర్ణయిస్తాడు, మొత్తం అంతా కూడా ముందే కదా నిర్ణయించేస్తున్నాడు. ముందే మనిషి పుట్టక ముందే, మనిషి చేయక ముందే వీడు ఇలా చేస్తాడు కాబట్టి శిక్ష అనుభవిస్తాడని దేవుడే నిర్ణయించేసేలా ఉంటే, ఇంక అందులో మనం ఓన్గా చేస్తున్న పాపం ఏముంది అని అడుగుతారండి నాస్తికులు. ఓకే, అయితే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక చీమ ఉంది. ఎప్పుడైనా సరే మీరు ఒక చీమ ఇలా పాకుతూ వెళ్తుంటే ఆ పైనుంచి చూడండి. అయితే నేను దీనికి ముందు చెప్పాల్సింది ఏంటంటే, ఒకరోజు చీమను అబ్జర్వ్ చేశానండి. ఎందుకు అబ్జర్వ్ చేశాను అంటే, బైబిల్లోనే ఉంది, సామెతల గ్రంథంలో ఉంది. అయితే అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ చీమ నడుచుకుంటూ వెళ్ళిపోతుంది, ఇది ఎక్కడికి వెళ్ళబోతుంది అన్నది నాకు తెలుసు. నేను పైనుంచి చూస్తున్నాను, స్ట్రైట్గా ఇలా వెళ్తూ ఉంటే ఎదరెక్కడో చిన్న పంచదారో చెత్తో ఏదో పడ్డది, ఇది ఇలా తిన్నగా దాని దగ్గరికి వెళ్తుంది అని చెప్పి నేనేం చేశాను, ఒక చిన్న నీటి చుక్క తీసి మధ్యలో వేశాను. అది ఏం చేసింది, ఇలా దాటుకొని వెళ్ళింది, అక్కడ దాకా వెళ్ళింది. ఓకే ఇక్కడ ఏదో ఉంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్తుందండి, అది సైన్యాన్ని తీసుకురావడానికి వెళ్తుంది అనమాట. నేను ఆ ముక్క తీసి, అది తీసిన తర్వాత మనకి తెలుసు కదండి ఆ చీమ మళ్ళీ ఎక్కడికి వస్తుందని, అంతే కదా. ఇప్పుడు నేను ఒకసారి ఆలోచించాను అనమాట, ఈ చీమకి నేను గాడ్ మోడ్లో పనిచేస్తున్నాను అంటే దానికి కనబడని, అది ఆశించేది ఒకటి ఉంది అక్కడ, అది ఆశించేది అది అక్కడ ఉండదు అని నాకు తెలుసు. నేను తీసాను, దాన్ని ఇబ్బంది పెట్టడానికో దేనికో ఏ కారణంతోనైనా నేను తీసి ఉండొచ్చు, కానీ జరగబోయేదంతా నాకు తెలుస్తుంది. అయితే ఇదంతా ఇలా జరుగుతున్నప్పుడు ఆ చీమ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్ళి ఒకసారి ఆలోచించామనుకోండి, నేనే చీమను అనుకోండి, అక్కడ ఏదో ఉంది, నేను చాలా పెద్ద సంపదను చూశాను, నేను కష్టపడి వెళ్తాను, తీసుకొచ్చి నా జీవితాన్ని బాగు చేసేసుకుంటాను అని మనం అనుకుంటాం. దేవుడు ఏం చేస్తుంటాడు, టాప్ వ్యూలో చూస్తూ ఉంటాడు అనమాట. జరగబోయేదేంటి, మనం చేయబోయేదేంటి, రేపు పొద్దున్న ఏం ఆశిస్తున్నాం, దానికోసం ఏం చేస్తున్నామని.
ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మనం అర్జెంటుగా ఫ్లైట్ ఎక్కి పైనుంచి మన ఇల్లు ఎక్కడ ఉంది, మన చర్చ్ ఎక్కడ ఉంది, మన ఆఫీస్ ఎక్కడ ఉంది అని పైనుంచి చూస్తూ ఉంటాను. లేదంటే ఒక డ్రోన్ ఒకటి పైకి తీసుకెళ్ళి ప్రతిరోజు డ్రోన్లో ఏమేం జరుగుతున్నాయి అన్నది నేను వెళ్ళే దారి ముందే చూసుకుంటానంటేను కాదండి. జరగబోయే పరిస్థితులు, దాని గురించి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అయితే జరగబోయే పరిస్థితి గురించి మనకు తెలియదు, మనం తెలుసుకోలేము. అలాంటివి తెలియని పరిస్థితుల్లో మనం తీసుకునే డెసిషన్స్ ఒక లెక్క ఉంటాయి, కానీ అన్నీ తెలిసిన దేవుడు తీసుకునే డెసిషన్ ఒకలా ఉంటుంది. మనం ఏం చేస్తాం, ఈ క్యాలిక్యులేషన్తో జరిగింది, జరుగుతున్నది, ఇంతకు ముందు ఎప్పుడో జరిగింది, ఈ లెక్క మనకి తెలిసిన దాన్ని బట్టి నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ తప్పు చేయబోట్లేదు, కాబట్టి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి తిరిగి మళ్ళీ దేవుడిని ప్రశ్నిస్తారు. నా జీవితంలో ఇలా అంటే మనం ప్రతిదీ హార్ష్గా వెళ్ళి దేవుడిని అడిగేస్తామేమో, అంటే ఎందుకు దేవా ఇలా చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు అని ఇలా మాట్లాడతామేమో అనుకుంటాం. కాదండి, నేను ఇందాక చెప్పాను, ప్రభువా నా జీవితంలో నేను అంతా సరిగ్గానే చేస్తున్నాను కదా, ఎందుకు ఇలా జరుగుతుంది అని అడుగుతాం. కానీ అక్కడ చేస్తున్నది ఏంటి, అంత మంచిగా వినయంగా ప్రార్థన చేస్తున్నట్టే ఉంటుంది అది, కానీ అందులో మనం మాట్లాడుతున్న విధానాన్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. మనం చేసిన పనికి ప్రతిఫలం కోరుతున్నాం తప్ప ఆయన కృప వల్ల ఆయన ఇస్తున్నది మనం రికగ్నైజ్ చేయట్లేదు. ఓకే, అయితే ఇప్పుడు జరుగుతున్న విషయాల్లో ఏం జరుగుతుంది ఏంటి అన్నది నాకు తెలియక నేనేదో అంటే ఇప్పుడు ఏమేం జరుగుతున్నాయి అన్నది తెలియక ఏదో అడుగుతున్నాను దేవుణ్ణి. సరే, నేను ఏదో అడిగాను కదా, నాకు తెలియక నేను మాట్లాడుతున్న మాటే కదా, ఈ చిన్న విషయాల్లో నా జీవితం ఏ విధంగా మారిపోతుంది, లేదంటే నేను చేసే ఈ చిన్న చిన్న తప్పుల వల్ల కావచ్చు, లేదా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మాట్లాడుతున్న చిన్న చిన్న మాటల వల్ల కావచ్చు, లేదంటే నేను దేవుణ్ణి అడిగే విధానం వల్ల కావచ్చు, ఏం మారుతుంది అంటే ఎప్పుడైనా సరే ఒక్క మాట నేను మళ్ళీ 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 జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, కయీను హేబేల్ని చంపేసిన తర్వాత దేవుడు కయీన్తో మాట్లాడుతూ ఒక చాలా మంచి మాట చెప్తాడు. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, దానికి నీ పైన వాంఛ కలుగును, అది నిన్ను ఏలును. మనము ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా మన జీవితాన్ని ప్రతిదినము మార్చుకుంటూ ప్రోగ్రెస్ అవుతూ వెళ్ళాలి అన్న విషయాన్ని కనుక మనం తెలుసుకుంటూ, ప్రతి ఆదివారం చర్చ్కి వచ్చి తెలుసుకునేది ఏంటండి, బైబిల్ ఉంది కదా, నేను చదువుకుంటాను కదా, ప్రతిసారి ఇప్పుడు చుట్టాల ఇంటికి వెళ్ళాం, ఈ వారం కొత్తగా నేను ఏదో తెలుసుకోకపోతే ఏమవుతుంది, లేదంటే నేను పలానా ఏదో పనిలో ఉన్నాను, ఈ పని కంటే బైబిలే ముఖ్యం అనుకోని, లేదంటే ఈ వారం చర్చే ముఖ్యం అనుకోని మొత్తం పని మానేస్తే నేను ఏదో కోల్పోతాను. కాబట్టి ఏముంది, ఒక్కొక్క వారం దేవుని సన్నిధికి రావడం నేను మానేస్తూ ఉంటే జరిగేదేమీ లేదు. దాన్ని నేను సబ్స్టిట్యూషన్ ఏదో ఒకటి పెట్టి, అంటే నేను చేసే పనుల ద్వారా సాయంకాలం ఉదయం చర్చికి వెళ్ళలేదా, సాయంకాలం నేను బైబిల్ చదువుకుంటాను, ఈ వారం నేను చర్చికి వెళ్ళలేదా, కొంచెం ఎక్కువసేపు ప్రార్థన చేసుకుంటాను, దేవుని సన్నిధికి వెళ్ళడానికి నాకు కుదరట్లేదా, సర్లే ఇంటి దగ్గర ఉండేదో ప్రార్థన చేసుకుని కాసేపు బైబిల్ చదువుకొని 2 పాటలు పాడుకొని సరిపెట్టేస్తాను. ఏం జరుగుతూ ఉంటుంది, మనకి దేవుడు నియమించిన ఒక జీవన విధానాన్ని మళ్ళీ మళ్ళీ మనం ప్రాక్టీస్ చేసి మళ్ళీ దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకొని ప్రతి వారము మన జీవితాన్ని ప్రోగ్రెస్ చేసుకోకుండా అక్కడే ఆగామనుకోండి, ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 1 కేజీ బరువు తీసుకోండి, మీరు ఇలా మెల్లగా పైకి తీసుకొస్తూ ఉండండి, మెల్లగా పైకి తీసుకొచ్చి ఇలా పైకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పట్టుకొని ఉందాం అనుకున్నాం అనుకోండి, అరగంట పట్టుకోగలరేమో, అంతే కదండి. ఇప్పుడు ఏం చేస్తారు, ఇలా పైకి మోసుకుంటూ ఈ బోల్డ్ అంత బరువు ఇటుకలు కావచ్చు అవి ఇవి మోసుకొని వెళ్తారు. అదే చేతిని ఇక్కడ మధ్యలో ఆపుదాం, అదే బరువుని మోద్దాం, అంటే ఒక 2 కేజీల బరువుని ఇలా పైన పెట్టుకొని గంట మోస్తున్నారు కదా, ఈ మధ్యలో ఆపి అదే గంట మోయగలరేమో చూడండి. ఎవ్వరి వల్ల కాదు, ఎప్పటికీ కాదు. మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసినా ఇక్కడో గంట మోయగలిగారు అనుకోండి, ఇక్కడ 5 నిమిషాలే మోయగలుగుతారు. దారి మధ్యలో ఎక్కడో దగ్గర ఆగి నేను రక్షింపబడ్డాను, నేను ఏదో తెలుసుకున్నాను, బైబిల్ గురించి నాకు చాలా విషయాలు తెలుసు, మా పాస్టర్ గారి కంటే నాకే ఎక్కువ తెలుసు, గట్టిగా అడిగితే నేనే 4 ముక్కలు ఆయనకి చెప్తాను, నాకు తెలిసినంత కూడా వాళ్ళకి తెలియదు, మా చర్చిలో ఉన్న వాళ్ళకి అందరికంటే నాకే ఎక్కువ తెలుసు, నేనే రెగ్యులర్గా బైబిల్ చదువుతాను అని కనుక మీరు అనుకుంటున్నారు అనుకోండి, దేవుడు మళ్ళీ నీతో మాట్లాడి మళ్ళీ నీకు నేర్పించే ఒక్క చిన్న విషయాన్ని నువ్వు కోల్పోతున్నావు అంటే, ఆ చిన్న సత్క్రియ చేయకపోతే ఆ ఒక్క 5 నిమిషాల్లో, ఆ ఒక్క 10 నిమిషాల్లో, లేదంటే ఆ ఒక్క రోజులో మనము మంచి విషయం నేర్చుకోలేదు, 5 నిమిషాల్లో ఇంకో చెడ్డ పని ఏదో నేర్చుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, ఇటువైపు వెళ్ళే దారి కాస్త ఒక్కసారి ఇలా వస్తుంది అనమాట. అంటే
ఆ ఆదివారంలో ఏముంది, చక్కగా మంచి బిర్యానీ చేసుకొని కాసేపు రిలాక్స్ అయ్యి ఈ ఒక్క వారానికి రిలాక్స్ అవుతాం. దేవుని సన్నిధికి వెళ్లకుండా బిర్యానీ తింటే దేవుడేం క్షమించాడు. కొంచెం ఆనందించండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి అని దేవుడే కదా చెప్పాడు. కొంచెం బిర్యానీ తింటే నేను ఆనందంగా ఉంటాను కాబట్టి కాసేపు ఆనందిస్తాను అని మనం అనుకుని దేవుని సన్నిధికి వెళ్ళడం కావచ్చు, ప్రార్థన చేయడం కావచ్చు, అవి దాటామనుకోండి ఏం చేస్తాం, ఇటువైపు అడుగేస్తాం. ఓకే, కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థన చేసే విధానంలో, దేవుణ్ణి మనం ఏదైనా అడిగే విధానంలో మన జీవితం ఎలా ఉంటుంది అన్నది ప్రతిబింబిస్తుంది. ఆ ప్రతిబింబించే విషయాల్లో మనం చేస్తున్న తప్పులు అనేవి మనం కొన్ని ఎలాగైతే నేర్చుకున్నామో, ఈరోజు కీర్తనాకారుడు తాను ఒక ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఎలా అడగాలి అనేది ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా ఒక మంచి విధానాన్ని కొన్ని స్టెప్ బై స్టెప్ కొన్ని విషయాలు నేర్పించుకుంటూ మనకి వెళ్ళాడు. అదేంటనేది మనం ఒక్కసారి మళ్ళీ కీర్తనల గ్రంథం చదువుకొని తెలుసుకుందామండి. ఓకే, అయితే 143 కీర్తనలోని మనం చూసుకుంటే కీర్తనాకారుడు 4వ వచనంలో మనకి నాలో ఆత్మ కృంగి ఉన్నప్పుడు ఏం చేస్తున్నాను అన్నాడు, పూర్వదినములు జ్ఞాపకం చేసుకుంటున్నాను అని చెప్పాను. అయితే మన ప్రార్థన ఎక్కడ మొదలవ్వాలండి? లేదంటే దేవుని సన్నిధిలో మన ఆలోచన కావచ్చు, లేదా మనం ఏదైనా అడిగేది కావచ్చు, కృతజ్ఞతతో, లేదంటే ఆయన చేసిన మేలుని మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేసుకునే దగ్గర మన ప్రార్థన అనేది మొదలవ్వాలి. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే, ఆ తర్వాత వచనంలో కనుక మనం చూసుకున్నాం అనుకోండి, ఆయన మీద డిపెండ్ అవుతూ ఉంటాడు. ఇక్కడ ఏమని చెప్తూ ఉంటాడు? 9వ వచనంలో చూస్తే, యెహోవా నీ మరుగు జొచ్చి ఉన్నాను. 8వ వచనం నుంచి చదవండి. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను. నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము. చాలండి. ఇప్పుడు ఇక్కడ 2 భాగాలు, ప్రతి వచనాన్ని 2 భాగాలుగా విభజించుకుందాం. ఒకటి ఏంటంటే కీర్తనాకారుడు నేనేం చేస్తాను, రెండో భాగం ఏం అడుగుతున్నాను అనే విధంగా ప్రతి వచనం 2 భాగాలుగా విడిపోయింది ఇక్కడ. అయితే ఫస్ట్ ముక్క ఏముంది? నేను నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. రెండో భాగం ఏముంది? ఉదయమున నీ కృపావార్త, అంటే నీ కృపతో నాకు నేను వినాల్సిన, ఉదయమే లేచి అబ్బా మంచి విషయం ఏదైనా వింటే నాకు చాలా ఆనందంగా ఉంది అని మనం అనుకుంటాం. దానికి ముందు మనం చేయాల్సిన పని ఏంటి అని మనం ఒకవేళ ఆలోచించామనుకోండి, అక్కడ ఏమనుంది? నీ మీద నమ్మిక ఉంచి ఉన్నాను. అంటే ఏంటి? రాత్రి పడుకునే ముందు అయిపోయి రేపు ఉదయం లేచేసరికి ఏమవుద్దు అన్న బెంగతో మనం పడుకుంటున్నాం అనుకోండి, ఉదయం లేచిన తర్వాత మనం వినే విషయం ఏమవుతుంది? మన భయానికి సంబంధించిందే ఉంటుంది. ఇప్పుడు ఈ నమ్మకాన్ని, దానికి సంబంధించి రెప్లికేట్ అయ్యి వచ్చే మన విషయాన్ని ఒక సైన్స్లా, ఒక పెద్ద కథలా చెప్పి ద సీక్రెట్ దాన్నంతా ఇలా అని ఒక పుస్తకం రాశారండి. ఏంటంటే మనము ఏ విషయాన్ని మళ్ళీ 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 అనుకుంటూ ఉంటామో మనసులోని, అదే రకరకాలుగా బటర్ఫ్లై ఎఫెక్ట్ ద్వారా సృష్టిలో చాలా విషయాలు అటు కలిసి ఇటు కలిసి వచ్చి మనం కోరుకునేది జరుగుతుంది అని నమ్ముతారు ఇతర దేశాల్లో. ఎందుకు? వాళ్ళకి ఆ విషయం ఎందుకు జరుగుతుంది అన్నది తెలియదు కాబట్టి, నేను కోరుకుంటున్నాను కాబట్టి జరిగిపోతుంది అనుకుంటున్నారు. కానీ మనము దేవుణ్ణి నమ్ముకుంటున్న సందర్భంలో ఏం ఆలోచించాలి? మనం దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది, ఏం నేర్పిస్తుంది, ఎందుకు నా జీవితంలో ఒక విషయం జరుగుతుంది అని మనం రీచెక్ చేసుకుంటున్నప్పుడు కీర్తనాకారుడు క్లియర్గా చెప్తున్నాడు అనమాట, నేను ఇది చేస్తాను, నువ్వు ఇలా నాకు సహాయం చేయి. అదేవిధంగా తర్వాత వచనంలో ఏమనుందండి? నీ వైపు నా మనస్సును ఎత్తుకొనిచున్నాను, నేను నీ వైపు తిరుగుతున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు నేర్పించు. చాలామంది రక్షింపబడిన తర్వాత ఏం చెయ్యాలి, ఎలా బ్రతకాలి, ఏ విధంగా నా జీవితాన్ని మార్చుకోవాలి, ఇలా క్లియర్గా చెప్పే పరిస్థితులు ఎవరు లేరండి. అంటే ఈ కాలంలో యూత్ ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే,
ఇంతకు ముందు తరం వాళ్ళు బోల్డ్ అని చెప్తారు. వాళ్ళు నువ్వు ఆ పాట వినకు, నువ్వు ఆ సినిమా చూడకు, ఇన్స్టాగ్రామ్ చూడకు, వాట్సాప్ చూడకు, ఇలా బోల్డ్ అని చెప్తారండి. కానీ వాట్సాప్ లేకపోతే నాకు ఉద్యోగం చేయడం అవ్వదు. వాట్సాప్లో బోల్డ్ అనే విషయాలు గ్రూప్లోనో అందులోనో ఇందులోనో నా ఉద్యోగానికి సంబంధించి నాకు తెలియజేస్తూ ఉంటారు. లేదా ఏ ఇన్స్టాగ్రామ్లోనో అందులోనో నేను రీల్స్ చేస్తాను, అందులోంచే నేను డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటున్నాను అని ఈ విధంగా ఈ కాలంలో ఏ ఏ మార్పులు వచ్చాయో అవన్నీ చెప్పి, ఇవన్నీ మా అమ్మ నాన్నలకి కానీ మా పాస్టర్ గారికి కానీ వీళ్ళు ఎవరికి తెలియదండి. వీళ్ళందరూ కూడా అది తప్పే ఇది తప్పే అది ఇది అంటారు. సాయంకాలం అయ్యేసరికి వాట్సాప్లో న్యూస్ చూస్తూ ఉంటారు, యూట్యూబ్లో న్యూస్ చూస్తూ ఉంటారు, లేదంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు చూస్తూ ఉంటారు. మేమేం చేయాలో మాకు చెప్పరు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే నేను నా జీవితంలో, నా భక్తి జీవితంలో ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా మార్పు చేసుకోవాలి, ఏ విధంగా నేను చేయాలి అని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనం ఆధారపడాల్సింది ఎవరి మీదో అది ఇక్కడ క్లియర్గా ఉంది. అయితే ఆ తర్వాత వచ్చిన ఒకసారి చూసుకున్నాం అనుకోండి, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము అని ఉందండి. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. అంటే ఇక్కడ ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే భక్తుడు, ఆయన ఒకటి నమ్మిన దాన్ని జరుగునుగాక అని, అంతే తప్ప దేవుణ్ణి నీకు ఇలా జరుగునుగాక అని ఆశీర్వదించట్లేదు కదండి. ఆయన ఏ విధంగా మాట్లాడతాడంటే ఆయనకున్న నమ్మకాన్ని బట్టి, ఆయన జీవితంలో జరిగిన జ్ఞాపకం ఏ విధంగా అయితే తెచ్చుకున్నాడో ఆ విధంగానే నేను దేవుని వైపు తిరుగుతాను. దేవుడు నాకు నా జీవితంలో మార్పు చేస్తూ ఉన్నాడు, నేను నిన్ను నమ్ముతూ ఉన్నాను, నువ్వు నా జీవితంలో చేయాల్సిన మార్పు నువ్వు చేసుకురా అని చెప్పి అంటున్నాడు. అందుకనే ఇప్పుడు గొలియాత్ వచ్చాడు, చాలా పెద్ద యుద్ధంలా జరుగుతుంది, అందరూ అతన్ని ఎదిరించలేకపోతున్నాడు అంటే దావీదు చెప్పిన ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమనంటాడంటే, ఏంటి సున్నతి లేని ఫిలిస్తీయుడు, ఓకే, సున్నతి లేని ఫిలిస్తీయుడు దేవుని సైన్యమైన మమ్మల్ని తృణీకరించడమా, నేను ఇళ్ళని చంపేస్తాను అని చెప్పి అంటాడు. అయితే ఇప్పుడు అంత పెద్ద సమస్యగా రాజ్యం అంతా చూస్తున్న ఒక విషయాన్ని ఎవ్వరూ ఎదిరించలేరని, సౌలుతో సహా ఏం జరుగుతుంది, ఎవరైనా వెళ్ళి అతన్ని ఎదిరిస్తారా అని చూస్తున్న ఒక పెద్ద సమస్యని సున్నతి లేని ఫిలిస్తీయుడు ఆడెంత అని చెప్పి దావీదు సింపుల్గా తీసి పడేస్తున్నాడంటే ఎంత నమ్మకం దావీదులో ఉంది. అంత నమ్మకం కలిగి మనం ఏ విషయంలో మన జీవితంలో డెసిషన్స్ తీసుకుంటున్నాం, దేవుని మీద ఆధారపడుతున్నాం. ఎదిరించాడు దావీదంటే అయ్యి బాబాయ్ 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 అని భయపడుతూ, ప్రభువా నువ్వే చూసుకోవాలి, నాకేం తెలియదు, గొలియాత్ చాలా పెద్దోడంట, చాలా పెద్ద సమస్య అంట, నువ్వే ఏదోలా నాకు సహాయం చేయవా, ప్రభువా నేను పాపిని తండ్రి, నా జీవితంలో చాలా జరిగాయి, నేను అడవిలో ఉన్నప్పుడు అలా జరిగింది, ఇలా ఎక్కడ ఆలోచించలేదండి దావీదు. ధైర్యంతో నమ్మకంతో ఆఫ్టర్ ఆల్ ఆడెంత, నేను వెళ్ళి చంపేస్తాను అని చెప్పి నమ్మకంగా వెళ్ళాడు. అక్కడ ఆయన చూపిస్తున్నది ఏంటంటే కేవలం నమ్మకం. అయితే అక్కడ ఏ విధంగా అయితే బిహేవ్ చేశాడో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అయితే కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. ఆ తర్వాత యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపు. నేను నీ సేవకుడను, నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపుము. నా ప్రాణమును బాధపరచు వారిని అందరినీ నశింపజేయము. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ప్రభువా నేను ఏదో సాధించలేదు, నేను నీ మీద ఆధారపడతాను, నువ్వు నాకు సాయించి, నీ మంచితనాన్ని బట్టి నన్ను కాపాడు, నువ్వు మంచివాడు కాబట్టి నీ గొప్పతనాన్ని బట్టి నన్ను కాపాడు, నీ నీతిని బట్టి నా ప్రాణాన్ని కాపాడు, నీ నామం మీద నేను ఆధారపడ్డాను కాబట్టి నాకు సాయించి అని అడుగుతున్నాడు. అయితే ఎప్పుడైనా సరే కృతజ్ఞతతో మొదలైన ప్రార్థన, ఆయన మీద నమ్మకంతో మనం నడుచుకుని, ఆయనను నమ్మి మనకి జరిగిన మేళ్ళను మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకుంటూ మనం అడిగినప్పుడు ఆఖరికి ఏం చేస్తామంటే ఆయన మీద ఆధారపడి, నేను ఏం చేయాలో నువ్వు నాకు తెలియజేతండి, నీ తోడు నాకుంటే చాలు, నువ్వు నన్ను నడిపిస్తే చాలు అన్న ధీమాతో మన ప్రార్థనను పూర్తి చేసే పరిస్థితుల్లో మనం ఉంటాం. మనం ఎక్కడ మొదలు పెడతామో, ఏ విధంగా దాన్ని చేసుకుంటూ వస్తామో దాన్ని బట్టి మనం పూర్తి చేసే విధానం కూడా ఆధారపడి ఉంటాం. సేమ్ అదే విధంగా మన జీవితంలో ఒక సమస్య వచ్చింది,
అన్యాయం జరుగుతుంది, ఇంకేదైనా బాధగా ఉంది, మనము కృతజ్ఞత నుంచి మొదలు పెట్టుకొని ఆయనలో ఉన్న నమ్మకంతో ఆ ప్రాబ్లంని డీల్ చేసుకోవడం ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పుడు దాన్ని ధీమాతో ఆనందంతో ఆయనకి అప్పగించి మనం హాయిగా ప్రశాంతంగా ఆయన ఉన్నాడు, ఆయన నా పక్కన ఉండి ఆయన నాతో పాటు ఉన్నాడు కాబట్టి నేను ప్రశాంతంగా హాయిగా ఉండే పరిస్థితి ఉంది అని మనం ఆనందంగా మనం ధీమాగా హమ్మయ్య అనుకోవచ్చు. అయితే ఒక్కటి మాత్రం ఆఖరిలో మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఉందండి. దేవుడు మనతో పాటు మన పక్కనే ఉండి నిరంతరము అన్ని విషయాలు చూసుకుంటున్నాడు, ఆయనే డెసిషన్ తీసుకుంటారు, ఆయనకి నచ్చినట్టుగా జరిగే విధంగా నేను నడుచుకుంటూ ఉంటాను అని అన్నప్పుడు ఎంతమంది పూర్తిగా ఆయన చేతుల్లో మనం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అనే సిద్ధపాటు గురించి కూడా మనం ఆఖరిగా ఆలోచించాలి. దానికి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒకసారి హాస్పిటల్లో భార్య చావు బతుకుల్లో ఉంటూ ఉంటే బయట భర్త కూర్చొని చాలా దిగాలుగా బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉన్నాడంట. అయితే చుట్టాలు మెల్లగా వచ్చి, లేదురా నీ భార్య చనిపోయింది, నువ్వు బాధపడుకో అది ఇది అంటే కింద పడి మీద పడి విపరీతంగా ఏడ్చేస్తూ ఉన్నాడు. అప్పుడు లోపల నుంచి డాక్టర్ గారు మెల్లగా ఆపరేషన్ థియేటర్ రూమ్ నుంచి బయటకు వచ్చి, సారీ అండి మీ వైఫ్ని కాపాడలేకపోయాం అని చెప్తే ఈ భర్త పరిగెత్తుకుంటూ వెళ్ళి, డాక్టర్ గారు నా భార్య లేకుండా నేను ఎలా బతకాలండి, నా భార్య లేకుండా ఉండడం నా వల్ల కాదండి, నేను ఇంకా నా భార్యతో పాటు నేను చనిపోతాను అది ఇదేనో పడి ఏడుస్తున్నాడు. వెంటనే డాక్టర్ గారు అన్నారంట, మీరు భయపడి అంటే మీకు విషయం చెప్తానండి. ఏంటి డాక్టర్ గారు చెప్పండి అంటే, మీ భార్య అయితే చనిపోయింది కానీ మీ భార్య మీ పక్కనే ఉండడం చూస్తున్నాను, నేను ఇక్కడే ఉన్నారు నాకు కనిపిస్తుంది ఆవిడ అన్నాడు. ఇక్కడ అని చెప్పి చూసాను. అవునండి మీ పక్కనే కనిపిస్తున్నారు ఆవిడ, బహుశా ఆవిడ ఆత్మ కావచ్చు, ఏదో ఆవిడ మీ పక్కనే ఉండడం నేను చూస్తున్నాను అంటే, ఏమంటుంది డాక్టర్ గారు, నిజంగానా నా భార్య ఏమంటుందంటే, నేను ఎప్పటి నుంచో మీ పక్కనే ఉన్నాను అన్నారండి. అంటే ఎప్పటి నుంచోనా అన్నారంట. అవునండి అంటే, నేను చనిపోయిన వెంటనే వచ్చి మీ పక్కన నించున్నానండి, నిజంగానా అని ఆలోచనలో పడ్డాడంట. అవునండి అంటే, ఇంకేమంటుందండి నా భార్య అని అడిగాడంట. మీరు ఇందాక వస్తున్నప్పుడు లిఫ్ట్లోనూ మీ పక్కనే ఉన్నారటండి అంటే, లిఫ్ట్లోనా అన్నారు. అవునండి లిఫ్ట్లోనూ మీ పక్కనే ఉన్నారంట. ఓకే ఇంకెప్పుడు ఉన్నారని అన్నారండి అంటే, వస్తూ ఉండగా కారిడార్లో మీరు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మీ పక్కనే ఉన్నారటండి. కారిడార్లోనా? అవునండి అంటే, ఇక్కడికి వచ్చి కూర్చొని మీరు ఆలోచిస్తున్నప్పుడు మీరు ఫోన్ చూస్తున్నప్పుడు కూడా మీ పక్కనే ఉన్నారంటండి ఆవిడ అన్నాడు. వెంటనే డాక్టర్ కాడి మీద పడిపోయి, డాక్టర్ మీరే నన్ను రక్షించాలి, మా ఆవిడ నన్ను చంపేస్తుందేమో, మీరే నన్ను ఏ విధంగానైనా కాపాడాలి, నాకు అసలే దయ్యాలంటే భయం, మా ఆవిడ నన్ను కంపల్సరీ చంపేస్తుంది అంటున్నాడండి. ఎందుకండి అంటే, ఏ బాబా ఇందాక లిఫ్ట్లో వస్తున్నప్పుడు పక్కనే ఎవరో నర్సు ఉంటే సరదాగా మాట్లాడుతూ అలా ఇలా పులిహోర కలుపుతున్నానండి నేను ఆవిడతోని, అప్పుడు కనుక మా ఆవిడ ఉన్నదంటే ఆ ఒక్క విషయం చాలు నన్ను చంపేయడానికి, నిజంగానే ఇక్కడే ఉంటే చెప్పేస్తుంది, నన్ను ఏం చేయొద్దని అడగండి, నేను ఎలాగో చనిపోయింది కదా నేను మంచిగా ఉంటాను, నా భార్యని నన్ను క్షమించేమని అంటే, సర్లేండి ఆ ఒక్క విషయానికి ఏమవుద్ది అంటే, లేదండి ఆ తర్వాత వస్తూ ఫోన్ చూసుకుంటున్నాను అన్నది కదా నా భార్య, ఎలాగో నా భార్య చచ్చిపోతలే అని చెప్పి ఆల్రెడీ నా మ్యాట్రిమోనీ ప్రొఫైల్ తయారు చేసేసుకొని మ్యాట్రిమోనీ సైట్లో కూడా పెట్టేశానండి నేను, అది కూడా చూసిందంటే ఇంక అస్సలు క్షమించదు నన్ను అంటాడు. ఈ విధంగా మనం ఏమనుకుంటామంటే, నా పక్కన ఉండాలి, దేవుడు ఉండాలి, నాతో పాటే ఉండాలి, నాకు తోడుగా ఉండాలి అని మనం ప్రార్థిస్తాం. ప్రభువా నీ చేతులకి అప్పగిస్తున్నాను, నువ్వే డెసిషన్ తీసుకొని నువ్వే ఏం చేయాలనుకుంటున్నావు చేయతండి, నన్ను నువ్వే నడిపించు అని అంటాం. కానీ ఆయన తీసుకునే డెసిషన్లు, ఆయన నడిపించే విధానం, దానికి అడ్జస్ట్ అయ్యి దానికి తగినట్టుగా మన మనస్సుని మార్చుకుని మనం మారు మనసు చెంది ఆయన చేతుల్లో మన జీవితాన్ని పెట్టి నడుచుకోవడానికి ఎంత సిద్ధంగా ఉన్నామన్నది కూడా మనం ఆలోచించాలి. ప్రార్థన చేస్తున్నాం, మాటల్లో ఏదో చెప్తున్నాం, సరే నేను ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేసే విధానం మార్చుకుంటాను, నేను మాట్లాడే విధానం మార్చుకుంటాను, నేను ఆలోచించే విధానం మార్చుకుంటాను, సరిపోద్దా అంటే సరిపోదు. మనం జీవించే విధానం మారందే ఇవన్నీ మాటల్లోనూ మనం ప్రతిబింబించే విషయాలు ఎంత మారినా మన మనస్సాక్షి ప్రాపర్గా మారకుండా, మనం ఆశించే విషయం మారకుండా ఉంటే మనం తీసుకున్న డెసిషన్ ఎప్పటికీ కూడా స్థిరంగా ఉండదు, మనం మళ్ళీ చుట్టూ తిరిగి అక్కడికే వస్తాం. అర్థమైందండి? ఈరోజు దేవుని ఆత్మ మనతో మాట్లాడిన ఈ విషయాలను బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఒకసారి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా ప్రభువా, నీకే వేలాది స్తుతి స్తోత్రములైనా ప్రభువా,
నీ విలువైన వాక్యంతో ప్రభువా ఈరోజు మా మనస్సులను మార్చేందుకు, ప్రభువా మా జీవితాలను మార్చేందుకు, ప్రభువా మేము ప్రార్థన చేసే విషయాలను, ప్రభువా మేము ప్రార్థన చేసే విషయంలోనూ, అదేవిధంగా మేము జీవించే విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ ప్రభువా మా జీవితాన్ని మార్చి, వాటిని బట్టి మా భవిష్యత్తును మార్చి ప్రభువా నీ దారిలో మమ్మల్ని నడిపించుకుంటూ మహోన్నతుడా ప్రతి ఒక్కరికి ఆదర్శవంతంగా మేము ఉండేందుకు మాకు సహాయంగాను ఉంటున్నందుకే నీకే వేలాది స్తుతి స్తోత్రములైనా ప్రభువా. మేము విన్న వాక్యాన్ని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళి మా జీవితాన్ని మళ్ళీ సాధారణంగా బ్రతకకుండా ప్రభువా ఈ వాక్యం మా జీవితాల్ని మార్చి మహోన్నతుడా నీ దారిలో మమ్మల్ని సంతృప్తికరమైన జీవితం జీవించేందుకు సహాయం చేసేందుకు నీవే మాకు నడిపింపును, ప్రేమను దయచేయమని మహాశక్తిమంతుడైన మెస్సే నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి.